చేశారు. అవును, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా గౌరవించేటువంటి వ్యక్తి. సరే, ఏంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే వివాదం నడుస్తుంది. నేనన్నది ఏంటంటే రెడ్ బుక్ కాదు, ఒకటే ఉంటుంది రాజ్యాంగం బుక్ అని. ఏమంటారు సార్? రెడ్ బుక్ అన్నది యాక్చువల్ గా రెఫరెన్స్ చూస్తే ఒక కార్ల్ జంగ్ అని స్విట్జర్లాండ్ అతను ఒక పుస్తకం, అదిలో కవితలు రాశాడు. దానికి పుస్తకం కవర్ రెడ్ గా ఉన్నదల్లా దాన్ని రెడ్ బుక్ అంటారు. కానీ ఇక్కడ మన ప్రాంతాలలో రెడ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మీరు అన్నట్టు ఖచ్చితంగా రాజ్యాంగం అమలు ఎప్పుడూ అవ్వాలి. ఎందుకంటే రూల్ ఆఫ్ లా అనేది చాలా ముఖ్యం. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రూల్ ఆఫ్ లా అడ్హెరెన్స్ టు ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ విధంగా పరిపాలన సాగడం అన్నది చాలా ముఖ్యం. ఈ సందర్భంగా ముఖ్యంగా పోలీసు యంత్రాంగం గురించి, ఎందుకంటే ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్ల వాళ్ళ మీద పోలీసు యాక్షన్ కానీ ప్రజలు చర్చ. యాక్చువల్ గా పోలీస్ అన్నది రూల్ ఆఫ్ లా పనిచేయడానికి ముఖ్యంగా మనకు రెండు జడ్జిమెంట్స్ చాలా ముఖ్యం ప్రొఫెసర్ గారు. ఒకటిది వచ్చేసి వినీత్ నారాయణ జడ్జిమెంట్ ఒకటి, తర్వాత వచ్చేసి ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్ అని సుప్రీం కోర్టులో, ఇది 2006 లో వచ్చింది పోలీస్ రిఫార్మ్స్ గురించి. యాక్చువల్ గా పోలీసు సంస్కరణల గురించి 1977 లో ధర్మవీర కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సోలి బెరో వీళ్ళందరి కమిషన్లు కూడా వచ్చాయి. కానీ సుప్రీం కోర్టు 2006వ సంవత్సరంలో ప్రకాష్ సింగ్ అని, ఆయన రిటైర్డ్ యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన రిట్ చేస్తే సివిల్ రిట్ పిటిషన్, దాంట్లో 2006లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పినవి 5 పాయింట్లు ఉన్నాయి. వచ్చేసి ప్రతి రాష్ట్రంలో కూడా సెక్యూరిటీ కమిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలి. అంటే అందులో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషన్, తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా నియమించబడిన ఒక జడ్జి, తర్వాత మన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చిన ఒక జడ్జి, తర్వాత ఎమినెంట్ పీపుల్, వీళ్ళందరితో ఒక కమిటీ, ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయాలి. అది రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీస్ విభాగం పని చేయకుండా ఉండడానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది పనిచేస్తుంది. రెండవది వచ్చేసి ప్రతి రాష్ట్రంలో కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ని ఏ విధంగా అపాయింట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి ఎంపానల్మెంట్ ఉంటారో వాళ్ళ లిస్టు ని పంపించి అందులో ఒకరిని డీజీపీగా సెలెక్ట్ చేసి, అంటే యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ చేసి వారికి మినిమం 2 years టెన్యూర్ ఉండేటట్టు చూడాలన్నది రెండవది. మూడవది వచ్చేసి అదే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆఫీసర్లు, అంటే ఐజీ, డిఐజీ, ఎస్పీ, తర్వాత ఎస్హెచ్ఓ అంటే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, వీరందరికీ కూడా 2 సంవత్సరాల టెన్యూర్ ఉండాలని చెప్పారు. తర్వాత ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ అన్నది సెపరేట్ చేయాలి. తర్వాత పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్, అంటే పోలీసులో ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ అన్నవి చాలా ముఖ్యం. నాకు ఇష్టమైన సబ్ ఇన్స్పెక్టర్ని నేను తెచ్చుకుంటాను, నాకు ఇష్టమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ని నేను తెచ్చుకుంటానని రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. దాన్ని కౌంటర్ చేయడానికి పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నది ఒక రికమెండేషన్. తర్వాత వచ్చేసి పోలీస్ కంప్లైంట్ అథారిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పారు. అంటే జిల్లా లెవెల్లో కూడా అప్ టు డిఎస్పీల వరకు ఏవైతే కంప్లైంట్స్ వస్తాయో పోలీసుల మీద, వాటిని ఎంక్వైరీ చేయడానికి ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్లో ఉన్న ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ, అదేవిధంగా స్టేట్ లెవెల్లో స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ, వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ సెక్యూరిటీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఇది 2006లో చెప్పినా కూడా చాలా రాష్ట్రాల్లో వీటి అమలు జరగడం లేదు. అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే ఈ జడ్జిమెంట్ యొక్క అమలు తూచా తప్పగా జరగగలిగితే మనం ఏదైతే అనుకుంటున్నామో పోలీసు వర్కింగ్ లో రాజకీయ పార్టీల యొక్క ఇంటర్ఫియరెన్స్, గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ కూడా దానిలో తగ్గించవచ్చు అన్నది మనం అనుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈ జడ్జిమెంట్ నిజమైన అమల్లోకి వస్తుందని మనం అందరం ఆశించాలి. దానికోసం కృషి చేయాలని నేను అనుకుంటాను. కానీ మీరు అన్నట్లు అది ఐడియల్ సిచ్యువేషన్, కానీ జరిగేది మనందరికీ తెలుసు. రాజకీయ వ్యవస్థ ఈ పార్టీ ఆ పార్టీ అంత సంబంధం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారు పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడము, ఇతర అధికార వ్యవస్థలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. గతంతా 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలైందని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని
జగన్ ఆరోపిస్తున్నాడు. మనలాంటి వాళ్ళం అంటాం, అయ్యా రాజారెడ్డి రాజ్యాంగాలు రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదు, అంబేద్కర్ నాయకత్వంలో రచించబడిన భారత రాజ్యాంగం అమలు కావాలి అని. సో కానీ ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్షియస్నెస్ పక్కకు పోయి మై రూల్ అనే కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత హౌ టు సాల్వ్ ఇట్ సార్. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ పైన, మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ పైన, రేపు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళపైన. సో ఇది ఒక సైక్లిక్ విషియస్ సర్కిల్గా మారిపోయింది కదా. అది కరెక్టే సార్, కానీ మీరు అదే ఐడియల్ సిచ్యువేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మనం మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే డైరెక్టర్ నియమించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా ఫుల్ అడిషనల్ చేయట్లేదు చాలా స్టేట్స్. అంటే ఈ ప్రకాశం తర్వాత ఇందులో ఉన్న సిస్టమ్ ని ఫాలో అవ్వలేక చాలా మంది వాళ్లకు సంబంధించిన వాళ్లకు ఫేవరబుల్ గా ఉండే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అపాయింట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఛార్జ్ డీజీలను ఏర్పాటు చేస్తున్నారు, ఇన్ఛార్జ్ డీజీపీ. ఆ సిస్టమ్ ను కనుక మనం ఆపగలిగితే, ఎందుకంటే పోలీస్ విభాగం ఎప్పుడు కూడా హైరార్కియల్ సిస్టమ్ లో వర్క్ చేస్తుంటుంది కాబట్టి డీజీపీ పోస్ట్ అన్నది చాలా ముఖ్యం. పారదర్శకంగా పనిచేసే డీజీపీ గనక రాగలిగితే, వారికి గనక 2 సంవత్సరాల టెన్యూర్ గనక ఇవ్వగలిగితే సిస్టమ్ లో చాలా మార్పు వస్తుంది. సో ఆ విధంగా మనకు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్న వాటిని మళ్ళా కోర్టు దగ్గరికి వెళ్ళి వాటిను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ఈ విధంగా చేయాలిగా రాజ్యాంగం మెంటల్ రైట్స్ కానీ ఇట్లా కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీసు ప్రవర్తించకూడదు. అక్కడకు కనిపించే ప్రభుత్వం పోలీస్, ఎందుకంటే యూనిఫామ్ లో ఉంటారు, ప్రతిరోజు సమాజంలో జరుగుతున్న విషయాలను వాళ్ళు అఫెన్సెస్ గా రిజిస్టర్ చేసుకుంటారు,